టైం పాస్ చేసే ఆ పద్ధతిని అపవాది ప్రవేశపెట్టాడు. దయచేసి దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. నీ పని నువ్వు చేసుకో, నీళ్ళు నువ్వు చక్కబెట్టుకో, వెంటనే ప్రార్థనకు ఉపక్రమించు, వాక్యం చదవడం ఉపక్రమించు. ఎందుకు ఆ చెత్తంతా మాట్లాడుకోవడం వల్ల మన బుర్రలు పాడైపోతున్నాయి. రెండవదిగా దయ్యం చేసే రెండవ పని ఏంటంటే, మత్తయి సువార్తలో ఉంది, ఒకసారి తీయండి, 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమును వెళ్ళలేక. రైట్. రెండవదిగా దయ్యము చేసే పనులు ఏంటంటే ఉగ్రం. చెప్పండి, ఉగ్రం. ఉగ్రులై, ఉగ్రరూపం, కోపం. ఏమండి, చాలా భయంకరమైనటువంటి ముఖం, పళ్ళు పటపటా నూరుతా, ఉగ్రరూపం. సమాధుల్లో నుంచి 2 వ్యక్తులండి బయలుదేరి వస్తున్నారట. వారి ముఖాలు ఎలా ఉన్నాయంటేనట ఉగ్రరూపంతో ఉన్నారట. సాతాను చేసే రెండో పని ఏంటంటే మనకి ఉగ్ర రూపాన్ని తీసుకొస్తాడు. ఏ రూపాన్ని తీసుకొస్తాడు? కోపం వేరు, ఏమండి, ఉగ్ర రూపం వేరు. ఇంకా టైంలో మనం ఏం చేస్తామో మర్చిపోతాం. నోటంటే ఎటువంటి మాటలు వచ్చేస్తాయో, ఎటువంటి శాపవచనాలు వచ్చేస్తాయో, ఏది విసిరేస్తామో, దేన్ని కొట్టేస్తామో అసలు తెలియదు. ఇక మనల్ని మనం మర్చిపోతాం. మనలను మనం ఉగ్ర రూపం, భయంకరమైన కోపం, చాలా తట్టుకోలేనంత వెర్రి, పిచ్చిగా. మీ పిల్లల్లో అటువంటి రూపం, అటువంటి ఆయాసం మీ భర్తలో, లేక మీ భార్యలో, లేక అత్తమామలో, అమ్మా నాన్నలో కనబడినప్పుడు మీరు శాంతించండి, మీరు తగ్గిపోండి. ఆ కోపము, ఆ ఉగ్రత చూపించేది నీ భర్త కాదు, నీ బిడ్డ కాదమ్మా. నీ బిడ్డ మంచిది, మంచివాడు. ఆ బిడ్డలోకి, ఆ భర్తలోకి, ఆ అత్తయ్యలోకి ప్రవేశించిన ఈ దెయ్యంగాడు, చెప్పండి ఎవడాడు? ఈ సాతానుగాడు అలా ప్రవర్తింప చేస్తున్నాడు. అప్పుడు నువ్వు తగ్గిపోవాలి. హల్లెలూయా. ఇది సాతాను క్రియ, ఇది అపవాది యొక్క పన్నాగం. ఇది ఏంటి? ఆ మనిషి ఏంటి అలాగా రెచ్చిపోతున్నాడు? ఏంటి పిల్ల ఏంటి ఇలా రెచ్చిపోతుంది? ఏంటి పిల్లోడేంటి ఇలా ఇలా అని నువ్వేం చెయ్యాలంటే నువ్వు తగ్గాలి. వాడితో గొడవాడకూడదు, ఆ టైంలో వారితో ఎదురు మాట్లాడకూడదు. నువ్వు తగ్గాలి. యేసు రక్తాన్ని జపించాలి, యేసు నామాన్ని జపించాలి, స్తోత్రాలాపన చేసుకోవాలి నువ్వు మనసులో. దేవునికి స్తోత్రం. చేతకానోళ్ళ చూస్తారేమో అని చూస్తే చూడండి. నీకు ఆ వివాదం ఆగాల, పెరగాల, నీకు ఆ సమస్య తగ్గాల, సమస్య పెద్దదై జటిలమైపోవాలా? తగ్గాలి కదా. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ రూపం, ఆ పరిస్థితి, ఆ ఇబ్బంది తీసుకొచ్చినప్పుడు నీవు తగ్గి యేసు రక్తాన్ని జపిస్తూ, యేసు నామాన్ని ఉచ్చరిస్తూ నీవు
సమాధానం కోల్పోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు నూరారు కదా, నువ్వు నూరావనుకో పళ్ళు. వారు ఎత్తారు కదా అని చెయ్యి, నువ్వు ఎత్తావనుకో కాలు. వారు విసిరారు కదా అని ఒకటి, నువ్వు ఒకటి విసిరావనుకో, అది ఒక మినీ నరకం. పరలోకమా? ఓర్ నాయనో, అదొక మినీ నరకం, బుల్లి నరకం. కాబట్టి అపవాది దయ్యం చేసే రెండవ పని ఏంటంటే ఉగ్ర రూపం. హల్లెలూయా. ఆ ఆయాసం, ఆ కోపం, తట్టుకోలేని ఆ తత్వం, భయంకరమైనటువంటి ద్వేషం ప్రదర్శిస్తారు. అవి సాతాను చేసే పని. మూడవదిగా చూద్దాం. వాక్యాన్ని కూడా చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతులు 9:23-24 వచనాలు. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకు వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను. రైట్. మూడవది, దయ్యం చేసే పని ఏంటంటే వైరము కలగజేస్తాడు. చెప్పండి. వైరము, వివాదము, గొడవ. భూమి మీద జరుగుతున్న ప్రతి గొడవకి కారణము దయ్యం. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి గొడవకి కారణము దయ్యం. మీ ఇంట్లో, మీ కుటుంబములో, గ్రామములో, ఇటు సేవలో, పరిచర్లో, సంఘములో వివాదాలు, వైరములు, గొడవలు పుడుతున్నాయి అనంటే, వస్తున్నాయి అనంటే, మొదలవుతున్నాయి అనంటే దానికి కారణము ఎవరు అనంటే దయ్యము, సాతానుడు. వాడి బుద్ధి ఏంటంటే వైరము కలగజేసే బుద్ధి, వివాదాన్ని సృష్టించే బుద్ధి వాడిది. కలిసి ఉంటే వాడు వారవలేడు. ఎవరు కలిసి మెలిసి చక్కగా నడుస్తూ ఉంటే ఆడు చూసి సహించలేడు. ఏదో ఒకటి వెయ్యాలి, ఏదో ఒకటి వేద్దాం. ఇదే వాడి యొక్క కుట్ర. కాబట్టి నీ ఇంట్లో లేదా నీ రక్త సంబంధికులలో, నీ కుటుంబ విషయాల్లో, ఇంకేదైనా వ్యాపార ఉద్యోగ విషయాల్లో, ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా వైరం, వివాదం, గొడవ మొదలవుతుంది అని అంటే నువ్వు దానికి కారణము దెయ్యము, సాతాను అని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. వ్యక్తి మీద కాదు నీ దృష్టి. చెప్పండి. వ్యక్తి మీద. వ్యక్తి ఒక ఆట వస్తువులాగా. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని ఆ దెయ్యంగాడు వాడుకుంటున్నాడు. నీకు విరోధంగా మాట్లాడు, లేనిది చెప్పో, ఉన్నది తీసేసో, తెలిసి తెలియకుండా ఎక్కడో ఏదో మాట్లాడేసో, ఇలా ఆ దెయ్యంగాడు ఆమెని, అతన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఉపయోగించుకుని ఏదో మాట్లాడేస్తాడు. ఆ మాటలు ఇప్పుడు కాదో ఇంకా చోటకి నీకు తెలుస్తాయి. అప్పుడు ఇక ఆమెని, అతన్ని టార్గెట్ చేసుకుంటాం మనం. నన్ను అంత మాట అంటాడా? నన్ను అంత మాట అంటదా? ఆడెవడు నన్ను అంటానికి? అదెవరు నన్ను అంటానికి? వాళ్ళెంత? వాళ్ళ బ్రతుకెంత? నేనెంత? వాళ్ళు ఎప్పుడు వచ్చారు? నేనెప్పటి నుంచి ఉన్నాను? చూసారా? దేవునికి స్తోత్రం. అన్నారో లేదో మనకు తెలియదు, చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు. ఎవరో మొత్తానికి అలా వార్త అలా వచ్చింది. ఆ వార్త విని మనం వివాదాన్ని పెట్టేసుకుంటున్నాం,
గొడవని పెట్టేసుకుంటున్నాం, సమాధానాన్ని చెరిపేసుకుంటున్నాం, బంధుత్వాన్ని బంధాలని మనం ఒక్క పాటలో చెదరించేసుకుంటున్నాం. అసలు ఈ వైరాలు కలగడానికి, ఈ వివాదాలు గొడవలు రావడానికి కారణము దెయ్యం, అపవాది. అది మర్చిపోతున్నాం మనం. మనందరం కలిసిమెలిసి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేస్తున్నామే, ఏదైనా కాయ కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటున్నామే, దేవుని సన్నిధిలో భారంగా రోదన చేస్తున్నామే. ఇది చూసిన ఆ దెయ్యంగాడు, ఇది గమనించిన అపవాది ఐక్యతను దెబ్బతీయాలని, ఏక మనస్సును మనకి కరువు చేయాలని, మన మధ్య ఆ పట్టుదల, ఆ భారం ఉండకూడదని, నువ్వు బాగా ప్రేమించే, నువ్వు ఎంతో ఇష్టపడే ఆ వ్యక్తిలో నుంచే నీకు ఎడము కలుగ చెయ్యాలి. నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో, ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారి దగ్గర నుంచే నీకేదో చెయ్యాలని దెయ్యం ప్రయత్నిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ కుటుంబ విషయాల్లోనేమి, వ్యక్తిగత విషయాల్లోనేమి, సంఘ విషయాల్లోనేమి, పరిచర్య విషయాల్లోనేమి, గ్రామ విషయాల్లోనేమి వైరము ప్రారంభమవుతుంది, వివాదము ప్రారంభమవుతుంది అని అంటే దానికి మూలం అపవాది, దయ్యము అని గుర్తించండి. ఆ అపవాదిని ఎదిరించి ఆ దయ్యము యొక్క ఎత్తుగడలు చిత్తు చేయడానికి సాయశక్తులా మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని దానిని ఇమిడ్చుకొని ఆ వివాదాన్ని, ఆ గొడవని పెద్దదిగా చేసుకోవద్దు. హల్లెలూయా. సమాధానం కావాలి మనకి. సమాధానపరుచువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. వారు భూలోకాన్ని ఏం చేసుకుంటారంట? సంపాదించుకుంటారు, స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. సమాధానం, సఖ్యత, అందరితో కలివిడిగా. వైరం కలగజేస్తాడు అపవాది. 4వదిగా చూద్దాం. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22-23 వచనాలు. నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి చాలు తల్లి. గట్టిగా స్తోత్రం చెప్పండి. 4వది దయ్యము చేసే పని అబద్ధాలు ఆడటం. చెప్పండి. ఏం చేస్తుంది దెయ్యం? అబద్ధములు. అబద్ధమే అని మనం చాలా సింపుల్గా చూస్తున్నాం. అబద్ధమే కదా, చిన్నదే కదా అని చాలా లైట్గా తీసుకుంటున్నాం. కానీ ఈ అబద్ధాలు ఎవరు ఆడతారు, ఎవరు ఆడిస్తారు అని అంటే దెయ్యం. చెప్పండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఈ అబద్ధాలు మరీ ఎక్కువైపోయాయి. బయలుదేరకుండానే బయలుదేరిపోయాను, రాకుండానే వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నావు అంటే ఉన్నదో చోట చెప్పేది. అబద్ధాలని ఎంత కామన్ చేసేసాడో సాతానుడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు వాడు. అబద్ధం వాడు బ్రతుకు అబద్ధం, మాట అబద్ధం, జీవితం అబద్ధం, ప్రతీది అబద్ధం. ఆ అబద్ధాలని నేడు మనుషులందరికీ విస్తరింపచేసేసాడు. మనం మరిచిపోతున్నాం. అయింది అన్నదాన్ని కాలేదు అన్నదాన్ని అయింది. చిన్నదే కదా. లేదు అన్నదాన్ని ఉన్నదన్నదాన్ని లేదు. చిన్నదే కదా. దేవునికి స్తోత్రం. చిన్నదే నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ అబద్ధాన్ని ఆడించేది దెయ్యము. ఆ అబద్ధాన్ని ఆడించేది సాతాను. ఆ అబద్ధాన్ని చెయ్యించేది
సాతానుడు, దెయ్యము. అంటే దెయ్యము నీతో ఆ పని చేపిస్తున్నాడు. అపవాది సాతానుడు నీతో ఆ పని చేపిస్తున్నాడు. నువ్వు ఒప్పేసుకుంటున్నావు, నువ్వు అంగీకరించి వాడితో ఆ పని చేయించుకుంటున్నావు. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించి ఎక్కువ చెప్పాల్సిన పనేమీ లేదు. దేవుడు వింటున్నాడు మన మాటలు. దేవునికి స్తోత్రం. బహుశా నీ వాళ్ళు వినకపోవచ్చు, నీ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు. మరి దేవుడు వింటున్నప్పుడు నీకు భయం ఎందుకు? దేవుడు వింటున్నప్పుడు నీకు జడుపెందుకు? హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కలిగి సత్యమే పలకాలి. అసత్యాన్ని పలకటానికి మనం తెగించడానికి వీలు లేదు. అసత్యం మన నోట రావడానికి వీలు. ఎందుకనంటే అబద్ధం ఆడేవాడు, ఆడించేవాడు దెయ్యం. తర్వాత చూద్దాం. 5వదిగా లూకాసు వార్త 13వ అధ్యాయం 11 నుంచి. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉన్నది. దేవునికి స్తోత్రం. 5వదిగా దెయ్యము చేసే పని బలహీనపరుస్తుంది. బలహీనం. ఈ కోవిడ్ వచ్చాక, ఈ కరోనా వచ్చాక ఆ మాట బాగా ప్రాచుర్యం పొందేసింది. ఏ మాట? బలహీనత, వీక్నెస్, బాలేదు, నీరసం, నిస్సత్తువ అని ఈ మాట బాగా ప్రాచుర్యం పొందేసింది. బాగా ప్రాచుర్యం పొందేసింది. బాలేదండి, నీరసంగా ఉందండి, అదోలా ఉందండి, బాలేదండి, అసలు బొత్తిగా బాలేదండి, చాలా బలహీనంగా ఉన్నామండి. ఈ బలహీనతకు గురి చేసేది సాతాను అని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా ఆహారం తీసుకున్నా బలహీనత బలహీనతే. ఎంత చక్కగా మందులు వాడినా బలహీనత బలహీనతే. ఎంత చక్కగా వ్యాయామం, ఎక్సర్సైజులు చేసినా సరే బలహీనత. ఇక్కడ ఒక తల్లి ఉన్నారు, 18 సంవత్సరాలు బట్టి బలహీనపరచు దయ్యం ఆమెను పట్టింది. అది ఆమెను పట్టడం వల్ల నడుమొంగిపోయింది, సరిగ్గా నిలబడలేకపోతుంది, సరిగ్గా కూర్చోలేకపోతుంది, ఇంట్లో ఏ పని చేసుకోలేకపోతుంది. 18 సంవత్సరాలు అయింది ఆ నడుమును పట్టి ఆ బలహీనపరచు దయ్యం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం అందు నేను తెలియజేస్తున్నా, కొందరి కాళ్లను, కొందరి నడుములను, కొందరి మోకాళ్లను, కొందరి జబ్బలను, చట్టలను, తలను పట్టి ఉన్నాడు. పట్టి బలహీనత, నీరసము, బాలేకుండా వాడు చేస్తున్నాడు. బలహీనపరుచు దయ్యము. చెప్పండి, ఏంటది? బలహీనపరుచు దయ్యము. బాలేదని ప్రార్థన మానేసుకుంటారు, వాక్యం చదవడం మానేసుకుంటారు. బాలేదని చర్చికి రావడం మానేస్తారు. బాలేదని ఉపవాసం ఉండడం మానేస్తారు. బాలేదని ఇంకోటి మానేస్తారు. అసలు బాలేకుండా చేసేదే దెయ్యం. బాధ పెట్టడం, బలహీనపరచటం వాడి ఆయుధం. అయితే నువ్వేం చెయ్యాలి అని అంటే, ఈ బలహీనత కారణము దెయ్యము, ఈ నీరసానికి కారణము సాతాను అని గుర్తించాలా, వాడిని ఎదిరించాలా, వాడిని గద్దించాలా. యేసు రక్తములో ఉన్న బలాన్ని, యేసు నామములో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించాలా. అంతేగాని బాలేదని ప్రార్థన చేసుకోవడం మానేసి సెల్ ఫోన్ పట్టుకుని ఉండడం కాదు, మందిరానికి రావడం మానేసి
కబుర్లు వేసుకొని కూర్చోవడం కాదు, బాలేదని చెప్పి ఇంకోటి ఏవో చేసుకోవడం కాదు. బాలేదు నిజమే, బలహీనత వచ్చింది నిజమే, అనారోగ్యం చేసింది నిజమే. అయితే ఆ బలహీనతని తీసివేసే దేవుణ్ణి, ఆ బలహీనపరచు ఆత్మని జయించే శక్తినిచ్చే యేసయ్య నామాన్ని, యేసయ్య రక్తాన్ని మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్ర. మందుల కోసం పరిగెట్టొద్దు, జండు బాముల కోసం, డోలో ట్యాబ్లెట్ల కోసం, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ల కోసం పరిగెట్టొద్దు. మొదట మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి, మనము ఆధారపడాల్సింది మొదటిగా యేసయ్య నామం, యేసయ్య రక్తాన్ని. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వైద్యం. ప్రారంభములోనే వైద్యము, ప్రారంభములోనే ఇంకేదో మనం చేయకూడదు. బలహీనపరుచు ఆత్మ అనేది సాతాను, దెయ్యము. అదే బలహీనత అయినా సరే, ఒంట్లో, శరీరములో, అవయవాల్లో ఎక్కడైనా వాడు ప్రవేశించగలడండి. ఎక్కడైనా వాడు దూరి బలహీనం చేయగలడు. ఎక్కడైనా దూరతాడు వాడు. హల్లెలూయా. ఆ బలహీనపరుచు దెయ్యాన్ని మనం గుర్తించి యేసు నామము ద్వారా, యేసు రక్తము ద్వారా వాడిని జయించాలి మనం. హల్లెలూయా. అపవాది చేసే పని ఇది. చివరికి ఇంకొక పని ఏంటంటే, దెయ్యం చేసే పని మోసం. లేనిది ఉన్నట్టుగా చెప్తాడు, ఉన్నది చూడండి. తిమోతికి రాస్తూ ఉన్నారు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అయితే కడవరి దినములు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు, దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. అలా కింద వరకు చదువుకుంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దెయ్యాలు చేసే మరొక పని మోసం. మోసం అంటే తెలుసు కదా, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, మంచిది కాదని, మంచిది కాని దాన్ని మంచిది అని. దేవునికి స్తోత్రం. చేయకూడని దాన్ని చెయ్యొచ్చు అని, చెయ్యాల్సిన దాన్ని చెయ్యకూడదు, చెయ్యకపోయినా పర్వాలేదు అని. ఈ బోధలు ఈ కడవరి దినాల్లో ఎక్కువైపోయాయి. సులువైన బోధలు అన్నారు పౌలు గారు. దేవునికి స్తోత్రం. చెవికి ఇంపుగా ఉండే బోధలు. మనుషులు అవే ఇష్టపడుతున్నారండి. ఏదైనా గద్దించి అది తప్పు, అలా కాదు అంటే కోపం. అలా ఉండకూడదు, చేయకూడదు అంటే బాధ. హల్లెలూయా. మా సొంత విషయమేమీ కాదు, ఇది దేవుడిచ్చినది, దేవుడు చేసేది, దేవుడు మాట్లాడుతున్నది అని గుర్తించకుండా కోపం, బాధ, అసహనం, మాట్లాడకపోవడం, మందిరానికి రాకపోవడం, ఇలా జనులు హితబోధకు చెవి యొగ్గట్లేదు. హితబోధ అంటే మంచి బోధకి. మరి దేనికి చెవి యొగ్గుతున్నారంటే చెడ్డ బోధ. నువ్వు భోజనాలు పెట్టాయి, నీకు అప్పు తీరిపోద్ది. నువ్వు పలానా ఇంత కానుక ఇయ్యి, నీకు పిల్లలు పుట్టేస్తారు. నువ్వు పలానా చెయ్యి, నీకు పెళ్ళైపోద్ది. ఇటువంటి మాటలంటే పరుగులెత్తుతున్నారు. నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తాపపడు, కన్నీరు కార్చు అంటే వినేవారు లేరు. దేవునికి స్తోత్రం. అపవాది చేసే పని మోసం చేస్తున్నాడు. మోసం. సేవకుల్లో కూడా ప్రవేశించి మోసపు మాటలు, కల్పితపు మాటలు, అబద్ధాలు, లేనివి ఉన్నవి కానట్టు ఇలా చేసి చాలా భయంకరంగా అపవాది క్రియ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పనులన్నీ కూడా ఈ దెయ్యము ఆ అమ్మాయిలో పట్టి చేస్తూ ఉంటే
పౌలు గారు బహుగా వ్యాకులపడి, అయ్యో చిన్న వయసులో యవన ప్రాయంలో ఈ బిడ్డ ఎంత బాధపడుతుంది, ఇంతగా నలిగిపోతుంది అని వారెవరు కోరకుండానే పౌలు ఆమెకు ఆ దురాత్మ నుంచి విడుదలిచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ దురాత్మ ఆమెని వదిలిపోయింది. ఆమెకు స్వస్థత, ఆరోగ్యము, చక్కని మనస్సు ఆమెకి లభించింది. హల్లెలూయా. ఈ మధ్యాహ్నమందు కూడా దయ్యము చేసే పనులు ఏంటో చెప్పాను. ఆ విధంగా అపవాది మీ ఇళ్ళ దగ్గరికి, మీ కుటుంబాల దగ్గరికి, భర్త లేక పిల్లలు, అత్తమామలు, అమ్మనాన్నల దగ్గరికి వచ్చి మీ పనులో, మీ పశువుల్లో, మీ ఉద్యోగములో అడ్డు తగిలి ఆటంకాలు కలగజేస్తూ ఉంటే వాటన్నిటి నుంచి విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. విడిపించటం ఆయన వల్లే జరుగుతుంది, స్వస్థపరచటం ఆయన వల్లే జరుగుతుంది, బలపరచటం ఆయన వల్లే, ఇంకెవరి వల్ల జరగదు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నపు సమయంలో ప్రభువు మిమ్మల్ని విడిపించటానికి, స్వస్థపరచటానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, ఆ బంధకాలన్నిటినీ తెంచి మామూలుగా చేసి మిమ్మల్ని తనకి సాక్షులుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని నేను తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి కష్టం కాదు మిమ్మల్ని విడిపించటం, బాగుపరచటం, మిమ్మల్ని జీవింపచేయటం, మిమ్మల్ని తనకు సాక్షులుగా వాడుకోవడం ఆయనకి చాలా ఇష్టం. నన్ను మట్టికి నన్ను, మిమ్మల్ని మట్టికి మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. కాబట్టి దయ్యము చేసే పనులు మనం గుర్తించి, అపవాది వేసే ఆ పనులు, అపవాది చేసే ఆ పన్నాగాలని మనం పసిగట్టి యేసు నామము ద్వారా, యేసు రక్తము ద్వారా అపవాదిని ఎదుర్కొని జయించే వారిమిగా మనం ఉండాలని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. అలా కాక అది అపవాది పని, ఇది దెయ్యంగాడు చేసే పని అని మనం జ్ఞాపకం చేసుకోక మనకు మనంగా మాట్లాడి, గొడవాడుకొని, గొడవలు పెట్టుకొని, అబద్ధాలు నమ్మి, ఆ మోసాలు నమ్మి, ఆ సోదె నమ్మి, ఆ పనులు చేసి మనం మన యొక్క కుటుంబాన్ని అసమాధానంతో, గృహాన్ని అనేక ఇబ్బందులతో మనం గురి చేసుకోవడానికి వీలు లేదని నేను తెలియచేస్తున్నాను.